నిన్న మొన్నటి వరకు గేమ్ చేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ కొంచెం హడావిడి చేశారు, కానీ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. దీనికి కారణం డైరెక్టర్ శంకర్. ఎందుకంటే శంకర్ డైరెక్ట్ చేసిన భారతీయుడు 2 సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది, ఫ్లాప్ కూడా అయింది. భారతీయుడు 2 సినిమా స్టోరీ కానీ స్క్రీన్ ప్లే కానీ ఆడియన్స్ కి అసలు నచ్చలేదు. సో మనకి భారతీయుడు 2 సినిమాలో డైరెక్టర్ శంకర్ మార్క్ కూడా ఎక్కడ కనిపించలేదు. అందుకే ఈ సినిమా తేడా కొట్టింది అంటున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అవడం వల్ల ఇప్పుడు శంకర్ తర్వాత సినిమాలపై కూడా ఈ ప్రభావం పడింది. ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్నట్టు తెలుస్తుంది. మాక్సిమం ఈ సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు. ఇంకో 15 రోజులు షూటింగ్ జరిగితే సినిమా కంప్లీట్ అయిపోతుందని శంకర్ చెప్పారు. మొన్నటి వరకు గేమ్ చేంజర్ మూవీ నుంచి ఎటువంటి అప్డేట్స్ రావడం లేదని, సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారని డైరెక్టర్ శంకర్ ని మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అడుగుతుండేవారు. తీరా భారతీయ 2 సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం సినిమా రిజల్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ ఇప్పట్లో సినిమా రిలీజ్ చెయ్యొద్దయ్యో అంటూ వేడుకుంటున్నారు. అయినా భారతీయ 2 సినిమా ప్రభావం ఎప్పట్లో పోయేలా కనిపించట్లేదు. పైగా ఈ సినిమాలో శంకర్ మార్క్ చూపించకపోవడంతో శంకర్ గేమ్ చేంజర్ మూవీ ఇప్పట్లో రిలీజ్ చేయకపోవడమే బెటర్ అనే ఫీలింగ్ మెగా ఫ్యాన్స్ కి వచ్చేసింది. నిజం చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ కి శంకర్ మీద కాన్ఫిడెన్స్ పోయింది. గేమ్ చేంజర్ సినిమా భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. సినిమా ఏమైనా తేడా కొడితే దిల్ రాజు మునిగిపోతాడు. ఫ్యాన్స్ ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీకి భారతీయుడు మూవీకి కంపేర్ చేసి భయపడుతున్నారు. 1996లో లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసి బ్లాక్ బస్టర్ అయ్యింది. అసలు భారతీయుడు 1 మూవీ బ్లాక్ బస్టర్ అవడానికి కారణం ఏంటి? ఆ సినిమా అవినీతికి వ్యతిరేకంగా తెరకెక్కింది. ఆ సినిమాలో అవినీతి చేసిన వారిని భారతీయుడు వదిలిపెట్టకుండా చంపేస్తుంటాడు. చివరికి అవినీతి చేసింది తన కొడుకైనా కూడా చంపేస్తాడు. ఆ ముసలాయన చేసిన ప్రతి మర్డర్ వెనక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో ఇతను మర్డర్ చేస్తున్నప్పుడు అవినీతి పరుల మీద మనకు కూడా కోపం వస్తుంది. అట్ ది సేమ్ టైం భారతీయుడు ఆ మర్డర్ చేస్తున్నప్పుడు మనకు భయం వేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన భారతీయుడు 2లో ఏం జరిగిందంటే, సేమ్ భారతీయుడు 1 మూవీలో ముసలాయన ఎలా అయితే మర్డర్ చేస్తాడో ఈ భారతీయుడు 2లో కూడా మర్డర్స్ అలానే చేస్తాడు. కానీ భారతీయుడు 2లో ఈ ముసలాయన చేసే మర్డర్స్ వెనక బ్యాక్ స్టోరీ ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏదో మర్డర్ చేశాడు కాబట్టి మర్డర్ చేసేటప్పుడు మాత్రం నిన్ను ఈ రీజన్ వల్ల చంపుతున్నా, నువ్వు ఇన్ని తప్పులు చేసావంటూ అపరిచితుడు సినిమాలో లాగా ఏదో కుంభీపాకం ఫార్ములాలో చంపేస్తాడు. సో ఈ మర్డర్స్ కు ముందు బ్యాక్ స్టోరీ ఏమీ లేకపోవడం వల్ల ఆడియన్స్ ఆ సీన్స్ కనెక్ట్ అవ్వలేకపోయారు. అది కాకుండా భారతీయుడు 1 సినిమాలో ఆ ముసలాయన ఇంకా తన వైఫ్ కి మధ్య చాలా ఎమోషన్ సీన్స్ ఉంటాయి, సెంటిమెంట్ కూడా ఉంటుంది. బట్ భారతీయుడు 2 సినిమాలో అసలు ఎమోషన్సే ఉండవు. సిద్ధార్థ్ తో సెంటిమెంట్ సీన్ చేయించిన అవి ఎక్కువగా వర్కౌట్ అవ్వలేదు. అసలు భారతీయుడు 1 సినిమాలో ఉన్న ముసలావిడ ఈ భారతీయుడు 2 సినిమాలో లేదు. అసలు ఆ ముసలావిడ ఏమైందో కూడా చెప్పలేదు. ఇంకో విషయం ఏంటంటే భారతీయుడు సినిమా హిట్ అవడానికి మెయిన్ రీజన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. బట్ భారతీయుడు 2లో మ్యూజిక్ డైరెక్టర్ మార్చేశారు. సో సాంగ్స్ బీజిఎం ఈ సినిమాలో వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో కూడా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ చేయడం లేదు. గేమ్ చేంజర్ మూవీకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ గేమ్ చేంజర్ మూవీకి పని చేయకపోవడం కూడా పెద్ద లోటు అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. సో ఏఆర్ రెహమాన్ సెంటిమెంట్ కూడా మెగా ఫ్యాన్స్ ను భయపెడుతుంది. రీసెంట్ డేస్ లో శంకర్ తీసిన సినిమాలు కూడా అంత సక్సెస్ అవటం లేదు. ఎప్పుడో శంకర్ తీసిన రోబో మూవీ శంకర్ కి లాస్ట్ సక్సెస్ఫుల్ మూవీ. ఎందుకంటే రోబో సినిమా వరకు శంకర్ కి రైటింగ్ లో తన రైట్ హ్యాండ్ అయిన సుజాత గారు శంకర్ సినిమాల కథల విషయంలో పనిచేసేవారు. రోబో సినిమా తర్వాత సుజాత గారు చనిపోవడంతో శంకర్ సినిమా కథలో దమ్ము తగ్గింది. ఒకప్పుడు శంకర్ ఇప్పుడు మాకు కనిపించడం లేదని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కాకపోతే గేమ్ చేంజర్ విషయంలో మెగా ఫ్యాన్స్ కి కాస్త ఊరటమిచ్చే విషయం కూడా ఒకటి ఉంది. అదేంటంటే తమిళంలో పెజ్జా, జగర్తాండా డబుల్ ఎక్స్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తీసిన డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు గేమ్ చేంజర్ మూవీకి స్టోరీ రాశాడు. సో మెగా ఫ్యాన్స్ శంకర్ నమ్మకపోయినా అట్లీస్ట్ కార్తిక్ సుబ్బరాజునైనా నమ్మాలి బాస్. ఎనీహౌ గేమ్ చేంజర్ మూవీతో అయినా శంకర్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.